సార్, భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అయితే ఈ రెండు దేశాల మధ్య మొదటిసారిగా ఎప్పుడు యుద్ధం జరిగింది, ఎందుకు జరిగింది, దేనికోసం జరిగింది, ఎలా జరిగింది? మంచి ప్రశ్న అండి. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం, మొదటి యుద్ధం మీరు అడుగుతా ఉన్నారు. స్వాతంత్రం 1947 ఆగస్టు 15, 14 వాళ్ళకు వచ్చింది, 15 మనకు వచ్చింది. ఈ రెండు డొమినియన్ ఆఫ్ ఇండియా, డొమినియన్ ఆఫ్ పాకిస్తాన్గా విడిపోయినాయి. అంటే బ్రిటిష్ రాజ్యాంగ పరిధిలోని, అంటే హెడ్ ఆఫ్ ది స్టేట్గా బ్రిటిష్ రాణి ఉంటూ కామన్వెల్త్ దేశాల్లో భాగంగా ఇండియా, పాకిస్తాన్ ఏర్పడటం జరిగింది. దాన్ని ఏమనేవాళ్ళు అంటే డొమినియన్ ఆఫ్ ఇండియా, డొమినియన్ ఆఫ్ పాకిస్తాన్. వీటికి ఒక గవర్నర్ జనరల్, ఎవరు మొదటి గవర్నర్ జనరల్ ఇండియాకైతే లార్డ్ మౌంట్ బాటన్, ఆయన ఒక నెల 15 రోజుల పాటు ఆయన చేయటం జరిగింది. దాని తర్వాత సి రాజగోపాలాచారిని. అక్కడ పాకిస్తాన్ దగ్గరకు వచ్చేసరికి ప్రైమ్ మినిస్టర్ నేమో లియాఖత్ అలీ ఖాన్, ఫాదర్ ఆఫ్ ది నేషన్గా మొహమ్మద్ అలీ జిన్నా ఉండే. ఆ జిన్నాతో సైన్యం విభేదించి ఆయన మార్చి వేరే వాళ్ళని గవర్నర్ జనరల్గా పెట్టుకోవటం జరిగింది. అంటే భారత్ పాకిస్తాన్లు విడిపోయిన వెంటనే మొదటి కాశ్మీర్ యుద్ధం అంటారు. అంటే డైరెక్ట్గా ఇండియా నుంచినేమో ఇండియన్ ఆర్మీ పార్టిసిపేట్ చేసింది. పాకిస్తాన్ వైపు నుంచి వాళ్ళు చేసింది ఏంటంటే లష్కర్ మిలిటెంట్స్. ఇప్పుడు లష్కర్ తోబియా అది ఇది అని ఉంటుంది. గిరిజన తెగలు అన్నమాట. మిలీషియా అంటే సైన్యం, కొండల్లో గుట్టల్లో వాటిల్లో ఉండే గిరిజన జాతుల సైన్యం లష్కర్ మిలీషియా, అంటే పఠాన్ ఆర్మీ అని కూడా అనేవాడు. వాళ్ళు 5,000 మందిని పాకిస్తాన్ ఆర్మీ ఇండియా మీదకి పంపించింది. ఎందుకు, ఎప్పుడు పంపించింది? అక్టోబర్, అంటే స్వాతంత్రం ఆగస్టులో వచ్చింది, అక్టోబర్ 22న పంపించారు. ఆ విభజన జరిగి 2 నెలలు కూడా కాదు, జరిగి 2 నెలలు విభజన, అంటే రక్తపాతంతో విభజన జరిగింది కదా. విభజన కష్టాలు, అక్కడ ఇటు నుంచి మైగ్రెంట్స్ అటు వెళ్తున్నారు, అటు నుంచి ఇటు వస్తున్నారు. మరి బంగ్లాదేశ్, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న బంగ్లాదేశ్, ఈస్ట్ పాకిస్తాన్, అక్కడ కూడా చాలామంది చనిపోవటం జరిగింది. ట్రాన్సిట్లోనే ఎంతోమంది మాన ప్రాణాలను కూడా కోల్పోవటం జరిగింది. ఇండియా చాలా నష్టపోయింది ఈ విభజన ద్వారా. ఆ విభజన గాయాల నుంచి కోలుకునే సమయం లేకుండానే కాశ్మీర్ని, అంటే భారతదేశానికి కాశ్మీర్ని ఆక్రమిద్దాము అని చెప్పి పాకిస్తాన్ ఒక దురాక్రమణ చేసింది. అది డైరెక్ట్గా పాకిస్తాన్ ఆర్మీతో చేయాలి. ఇప్పుడు డగ్లస్ గ్రేసీ అనే ఒక ఆయన ఉండేవాడు, జనరల్, ఇంగ్లీష్ జనరల్. అంటే పాకిస్తాన్ ఆర్మీకి ఇంగ్లీష్ జనరల్సే, ఇండియన్ ఆర్మీకి కూడా రాయ్ బుచ్చర్ ఏమో ఇండియాకి జనరల్గా ఉండేవాళ్ళు, మిలిటరీకి. అంటే బ్రిటిష్ వాళ్ళే, ఇంకా ఆర్మీ అంతా కూడా వ్యవస్థీకృతంగా అవ్వలేదు కాబట్టి వీళ్ళు, ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, సంస్థానాలు బోల్డ్ చాలా ఉన్నాయి ఇండియాలో. ఆ సంస్థానాలందరినీ వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళంతా ఇంటెంట్ ఆఫ్ యాక్సెషన్, ఐఓఏ, ఇండియన్ ఇంటెంట్ ఆఫ్ యాక్షన్, ఇండియన్ ఐఓఏ మీద సైన్ చేయాలి. చాలా సంస్థానాలు, రాజ్పుట్ సంస్థానాలు ఉన్నాయి మనకి. ఇప్పుడు నిజాం సంస్థానం, మరి కాశ్మీర్లో జమ్మూ అండ్ కాశ్మీర్ అధిపతిగా అప్పుడు హరి సింగ్, అంటే డోగ్రా వంశస్థుడు అనమాట ఈ హరి సింగ్. మీరు తర్వాత కాలంలో కరణ్ సింగ్ అనే అతను పేరు వినే ఉంటారు, కరణ్ సింగ్. ఆ కరణ్ సింగ్ అంటే హరి సింగ్ మనవడే ఆయన కరణ్ సింగ్. అట్లా వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉండటం, వాళ్ళకి పదవులు రావటం, కేంద్ర మంత్రిగా చాలా కాలం చేయటం జరిగింది. ఈ హరి సింగ్ ఏం చేస్తాడంటే, ఈ హరి సింగ్ మీద ప్రధాని నెహ్రూకి విశ్వాసం లేదు మొదటి నుంచి కూడా. అంటే రాజకీయాల ముందు నుంచి కూడా ఈ రాజు డోగ్రా కాశ్మీర్కి ఎందుకు విశ్వాసం లేదు అంటే, అక్కడ ఒక రాజకీయ నాయకుడు ఉండేవాడు, లోకల్ లీడర్. ఇప్పుడు ఉన్న అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లాకి తాత షేక్ అబ్దుల్లా. ఆ షేక్ అబ్దుల్లా అక్కడ స్థానికంగా రాజకీయ నాయకుడు. ముస్లిం లీగ్కి సంబంధం లేకుండా, ఇండియన్ కాంగ్రెస్కి సంబంధం లేకుండా ఉన్న స్థానిక రాజకీయ నాయకుడు. రాజకీయ పరిష్కారం చేద్దాం, స్థానిక నాయకులందరినీ ప్లెబిసైట్, అంటే ఇప్పుడు ప్లెబిసైట్ అని అడిగితే ఎక్కడైనా కానీ మాకు స్వతంత్రం కావాలని ఏ ప్రజలైనా అడుగు.
అంటారు. ప్లెబిసైట్ అని నెహ్రూ ఒప్పుకోవడం ఆ నెహ్రూ గారు చేసిన మొదటి తప్పిదం. అది రాజకీయ క్రియ ద్వారా. ఆల్రెడీ బ్రిటిష్ వాళ్ళు హరి సింగ్కి ఎక్కువ నమ్మలే. ఎందుకంటే హరి సింగ్ అరెస్ట్ చేస్తాడు 1946లో. ఇదే మరి షేక్ అబ్దుల్లాని అరెస్ట్ చేస్తాడు. ఆ అరెస్ట్ నుంచి ఆయన బయటికి తీసుకురావడం కోసం నెహ్రూ గారు బ్రిటిష్ వాళ్ళతో మాట్లాడి అతనితో మాట్లాడి బయటికి తీసుకురావడం జరిగింది ఒక రాజకీయ ప్రక్రియ ద్వారా. అప్పుడు షేక్ అబ్దుల్లా అనేకమైన టర్మ్స్ అండ్ కండిషన్స్ నెహ్రూకి పెట్టడం జరిగింది. అది నెహ్రూ గారు అది కూడా ఆయన ఆశించాల, అంతలా అడుగుతాడు అని ఆయన అనుకోలే. అప్పుడు ఆ మిలీషియా ఎవరైతే ఈ మిలీషియా ఉన్నారో 5,000 మంది సైన్యానికి 4,000 తుపాకులు ఇచ్చి పాకిస్తాన్ ఆర్మీ భారతదేశం మీదకి పంపితే వాళ్ళు రాజౌరి, బారాముల్లా, కాశ్మీర్ వ్యాలీ అక్కడ దాకా వచ్చేసారు. కాశ్మీర్ ఆ మిలీషియా తెగబడి ముజఫరాబాద్ పాకిస్తాన్లో ఉంది. ముజఫరాబాద్లో లూటీలు, అల్లర్లు, బారాముల్లాలో అల్లర్లు, హింస. అక్కడ వాళ్ళకి కొండజాతి దొంగల్లాంటి వాళ్ళు, వాళ్ళకి ఏ ఆయుధం ఉంటే ఆ ఆయుధం. అందులోనేమో రైఫిల్స్ కూడా 4,000 ఇచ్చేసరికి వాళ్ళు వెచ్చలవిడిగా వాళ్ళు ఓళ్ల మీద పడి చేయటం జరిగింది. జోజిల్లా పాస్ అని వినే ఉంటారు. రాజౌరి, మీకు మిలిటరీ న్యూస్ వస్తున్నప్పుడు రాజౌరి, జోజిల్లా పాస్, బారాముల్లా. ఎందుకంటే ఫ్రంట్ లైన్స్ అన్నమాట ఇండియాకి. కాశ్మీర్ వ్యాలీ దగ్గర కాశ్మీర్ వ్యాలీని కాపాడుకోవాలి, శ్రీనగర్ని కాపాడుకోవాలి. జమ్మూ ఎలాగూ సేఫ్గానే ఉంటుంది, జమ్మూలో కింద ఉంటుంది కాబట్టి. అట్లా బాల్టిస్తాన్ అంటే టాప్ టిప్ కిరీటం లాగా ఉంటుంది ఒకటి. ఆ బాల్టిస్తాన్ దగ్గర ఏమో ఒక ఆయన పుణ్యం చేసుకుంటాడు. ఆయన గిల్గిట్ సౌట్స్ అని చెప్పి ఆయన ఒక రెబలియన్ని విలియం అలెగ్జాండర్ బ్రౌన్ అనే అతను ఇంగ్లీష్ ఆఫీసరు అక్కడ పుణ్యం చేసుకున్నాడు. ఇదే టైంలో ఆయన పాకిస్తాన్ ఆర్మీ తరఫున బ్రిటిష్ ఆఫీసర్ పనిచేస్తూ ఆయన అక్కడ స్థానికంగా కొంతమందిని ఆర్మీ మద్దతు ఇచ్చి రెబలియన్ చేయిస్తాడు రాజుకు వ్యతిరేకంగా అని చెప్పి మొదలుపెట్టి అది చివరికి పాకిస్తాన్లో సపరేట్ స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రాంతం లాగా అయింది గిల్గిట్ బాల్టిస్తాన్ అనేది. దీని దగ్గరికి వచ్చేసరికి పాకిస్తాన్ ఆర్మీ ప్రేరేపించిన వాళ్ళంతా వస్తే అప్పుడు వల్లభాయ్ పటేల్ గారు ఎయిర్ లిఫ్ట్ చేస్తారు ఎమర్జెన్సీ. అది ఎందుకనంటే ఒకటి అగ్రిమెంటు ఇంటర్నేషనల్గా మద్దతు సంపాదించాలి. దానికోసం ఆ హరి సింగ్ తోటి బ్రిటిష్ వాళ్ళు కూడా కొంచెం ఒత్తిడి చేసి సైన్ చేయిస్తారు ఐఓఏ మీద యాక్సెషన్. హరి సింగ్ ఒప్పుకుంటాడు భారతదేశంలో కలుస్తాం. వాళ్ళకి భారతదేశంలో ఆయన ముందేం చేశాడు, నెహ్రూకి హరి సింగ్తో సంబంధాలు లేవు. ఆయన ఏమన్నాడు, మీరు డిసైడ్ చేసుకోండి ఇండియాలో కలుస్తారా పాకిస్తాన్లో కలుస్తారా అని. అంటే ఆయన నాకు స్వతంత్రం కావాలన్నాడు. నిజాం రాజు కూడా అట్లనే అన్నాడు, ఇండియాలో కలుస్తావు పాకిస్తాన్లో, మాకు మేము స్వతంత్ర దేశం కావాలని చెప్పి ఈయన కూడా ఎదురు తిరిగితే అప్పుడు వల్లభాయ్ పటేల్ గారు ఆపరేషన్ పోలో చేసి ఇచ్చేశారు. అలాగే అక్కడ కూడా ఫ్లైట్లో సైనికుల్ని శ్రీనగర్ ఎయిర్పోర్ట్లో దించడం జరిగింది. వాళ్ళు ఆ శ్రీనగర్ని సేఫ్ గార్డ్ చేసి ప్రస్తుతం శ్రీనగర్ని సేఫ్ గార్డ్ చేసి ఆ బారాముల్లాలో వీళ్ళు ఏం చేస్తారంటే ఒక 2 days డిలే చేస్తారు. అంటే లూటీల్లో మునిగిపోయారు. ఆ మునిగిపోయిన సమయంలో ఇండియన్ ఆర్మీ ఆ బారాముల్లాకి వెళ్ళి మళ్ళీ వాళ్ళు క్యాప్చర్ చేసిన ప్రాంతాలన్నింటినీ రాజౌరి, బారాముల్లా, జోజిల్లా పాస్, కాశ్మీర్ వ్యాలీ ఇవన్నీ కూడా ఇండియన్ ఆర్మీ చేజిక్కించుకుని ఫర్దర్ ఆర్డర్స్ కోసం, అంటే ఎవరు ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ గారిని కోసం చూస్తూ ఉంటే ఇక్కడి నుంచి ఈయన సేఫ్గా ఉన్నాం కదా అంతవరకు తీసుకున్నాము. అప్పుడు కన్సల్ట్ ఎవరిని చేస్తాడు, ఆయన మాజీ రాజు అయిపోయాడు కదా హరి సింగ్, ఆయన చేయకుండా షేక్ అబ్దుల్లాకి ఆర్మీని ముందుకు వెళ్ళొద్దని చెప్పండి. అదంతా లోయ, అదంతా ఎందుకు పనికిరాని ఇలా అంటే నెగటివ్గా నెహ్రూని ప్రేరేపించి ముందుకు వెళ్ళొద్దు అని చెప్పి వాళ్ళని అక్కడ ఆపించి నెహ్రూ గారు ఏం చేస్తాడు, ఈయన ఇంటర్నేషనల్ అంటే యునైటెడ్ నేషన్స్కి ప్రతిపాదిస్తాడు. ఇక్కడ పాకిస్తాన్ మీ మిలీషియాని
గిరిజన తండాలని పఠాన్ ఆర్మీని రైఫిల్స్ ఇచ్చి ఇండియా మీద సెషన్ చేస్తున్నారు అని ఇచ్చేసి వాళ్ళు ఒక దరఖాస్తు చేసుకుంటే యునైటెడ్ నేషన్స్కి వాళ్ళు జోక్యం చేసుకొని ఈ తతంగం అంతా జరిగేసరికి 49 జనవరి 1 వరకు అయింది. అంటే ఒక సంవత్సరం పాటు ఇది యథేచ్ఛగా ఈ పోరాటం, మిలీషియా పోరాటం అంటే వాళ్ళు ఎప్పుడు వస్తారో ఎక్కడికి వస్తారో తెలియదు. వీళ్ళు ఉన్న ప్రాంతాల నుంచి ముందుకు వెళ్ళటానికి లేదు. ఆర్మీ ఉన్న ప్రాంతాల నుంచి ముందుకు వెళ్ళొద్దన్నారు కదా, ఫర్దర్గా వాళ్ళని రానియకుండా కొన్ని ప్రాంతాలు ఆక్రమించుకున్నారు. ఆర్డర్స్ ఇచ్చినట్టయితే అప్పుడు తిమ్మయ్య గారు ఉన్నాడు, మానిక్ షా గారు ఉన్నాడు, వీళ్ళంతా కలిసి నెహ్రూ గారి దగ్గరతో మాట్లాడి ఇట్లా ఉంది పొజిషన్ అని చెప్పి పాకిస్తాన్ ఆర్మీ తోటి యునైటెడ్ నేషన్స్ వీళ్ళంతా కూర్చుని ఒక 6 days పాటు చర్చించి సుమారు 870 కిలోమీటర్ల పొడవగలిగిన లైన్ ఆఫ్ కంట్రోల్ అంటే పాకిస్తాన్ భూభాగం ఇది వాళ్ళ పొజిషన్ ఎక్కడ ఉన్నారు, ఉన్నవాళ్ళు ఉన్నట్టు మధ్యలో కొంచెం బఫర్ జోన్ ప్రాంతం, ఎవరో తిరగని ప్రాంతం కొత్త ఉంటుంది. ఆ బఫర్ జోన్ అలా ఒక నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న కాశ్మీర్ భాగాన్ని ఆజాద్ కాశ్మీర్ అని అంటారు, గిల్గిట్ బాల్టిస్తాన్ ఈ రెండు. ఇండియాలో ఉన్న భాగాలు శ్రీనగర్, కాశ్మీర్ వ్యాలీ, బారాముల్లా, ఇవన్నీ కూడా ఇండియా. దాదాపు కాశ్మీర్లో 2/3 ప్రాంతాన్ని మన భారత సైన్యం కాపాడుకోగలిగింది. ఒక 1/3 ప్రాంతం మాత్రమే పాకిస్తాన్ నియంత్రణలో ఉంది. అది ఆ రోజున నెహ్రూ గారు కనుక భారత సైన్యానికి ఆదేశాలు ఇచ్చినట్లయితే ఆ 1/3 మిగిలిన ప్రాంతాన్ని కూడా వాళ్ళు సంపాదించి ఉండేవాళ్ళు. ఈయన ఫరూక్ అబ్దుల్లా గారి తండ్రి గారైన షేక్ అబ్దుల్లా గారితో మిలాఖత్ అయ్యి మరి ఆ రాజకీయ వాదుల్ని ప్రోత్సహిద్దామని చెప్పి చేయటం వలన మన భారతదేశానికి ఆ భూభాగం పోవటం జరిగింది. అది అప్పుడు పాకిస్తాన్ ఆజాద్ కాశ్మీర్గా ఇప్పుడు పేర్కొనబడతా ఉంది. ఏది ఏమైనా భారతదేశానికి ఈ మొదటి కాశ్మీర్ యుద్ధంలో అడ్వాంటేజ్ ఏం జరిగిందంటే యునైటెడ్ నేషన్స్ కూడా ఇండైరెక్ట్గా భారతదేశాన్ని, అవతల పార్టీ లేదు, పాకిస్తాన్ లేదు, వాళ్ళని బలవంతంగా తీసుకొచ్చారు. అక్కడ పోరాడింది భారతదేశం, పోరాడింది మిలీషియా సైన్యంతో 5,000 మంది. అందులో 5,000 మంది సైనికుల దీంతో దాదాపు వాళ్ళు తర్వాత 10,000 మంది వాళ్ళకి బ్యాకప్ సపోర్ట్ ఉన్నారు. 21,000 మంది మిలీషియా సైన్యం పాల్గొంది, 6,000 మంది చనిపోయారు వాళ్ళు. మనం భారత సైనికులు కూడా 1,104 మంది భారత సైన్యం కూడా చనిపోవటం జరిగింది. ఇది ఇంతటి దానికి కారణం ఎందుకనంటే కాశ్మీర్ మీద పాకిస్తాన్ ఆ కుట్రపూరితమైన ఆ ధోరణి అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు 3 యుద్ధాల తదుపరి కూడా అదే విధమైన పరోక్ష అవ్యవస్థీకృత యుద్ధాలని ప్రోత్సహిస్తుంది. ఇలా పహల్గామ్లో నిన్న జరిగిన మిలిటెంట్ దాడి లాంటి వాటిని ప్రోత్సహిస్తూ ఉంది. ఆధిక్యత దృష్ట్యా భారతదేశానికి ఎయిర్లో కానీ మరి నేవీలో కానీ భూభాగంలో కానీ సుపీరియారిటీ భారత సైన్యానికి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఉందనే చెప్పాలి. కేవలం రాజకీయ క్రీడ వల్లనే భారత సైనికులు ఆ రోజున ఎల్ఓసి లైన్ దగ్గర ఆగిపోవాల్సి వచ్చింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.